ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్య అతిథి అయినటువంటి గోరేటి వెంకన్న గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం భారతదేశంలో ఏ ప్రాంతానికి జరగనంతగా ఉందన్న విషయాన్ని పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను, అదేవిధంగా రాయలసీమ సమస్యలను ఇక్కడ ప్రజలకు తెలిపిన వాళ్ళను ఈరోజు తమ తమ పార్టీలలోకి చేర్చుకునేదానికి కుట్రలు కుతంత్రాలతో ఈరోజు అన్ని పార్టీలు కూడా వలలు పన్నుతున్నాయన్న విషయాన్ని ముఖ్యంగా పెద్దలు గమనించాలని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ యొక్క పార్టీల అధిష్టానాల దగ్గర కూర్చోబెట్టి ఇన్నాళ్ళ వరకు మీరు చేసినటువంటి ఉద్యమాలలో ఏ విషయాలైతే రాయలసీమ సంక్షేమానికి నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు మేలు చేస్తాయో ఆ విషయాలు ఏమున్నాయో మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడండి అని చెప్పేసి ఏ అధిష్టానం కూడా రాయలసీమ ఉద్యమకారులను ఇప్పుడు పార్టీలకే చేరుతున్నటువంటి రాజకీయ వలస పక్షులను ఎవరు కూడా ఆహ్వానించడం లేదన్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలని చెప్పేసి ఈ యొక్క మేధావులందరినీ కూడా నేను కోరుచున్నాను సార్. ఈరోజు రాయలసీమ ఉద్యమకారులుగా కావచ్చు, రచయితలుగా ఉన్న వాళ్ళకు కావచ్చు, ఈరోజు ఈ యొక్క రాయలసీమ బాగు కోసమే మనం పరితపిస్తున్నాం. ఇటువంటి పరితపించే వాళ్ళకు కూడా ఈరోజు రాజకీయ నాయకులు కష్టాలు పెడుతున్నారు. ఈరోజు రచయితగా ఉన్నటువంటి బండి నారాయణ స్వామి గారు ప్రతినిత్యం పరితపిస్తుంటారు. ఎక్కడైనా చూసినా కరువు గురించి కావచ్చు, ఆయన కథలన్నీ కూడా రాయలసీమ నాశనం అయిపోతా ఉంది. ఎందుకు నాశనం అవుతా ఉంది, ఈ యొక్క దీనికి కారకులు పాలకులు అన్న విషయాన్ని కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో కథల రూపంలో తెలియజేశారు. మరి ఈరోజు అటువంటి బండి నారాయణ స్వామి గారికి కూడా ఆయన సొంత విషయంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన వాళ్ళ నాన్న నుంచి వచ్చినటువంటి భూమి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు కూడా ఈరోజు ల్యాండ్ విషయంలో ఆయనకు సమస్యలు పెడుతున్నారన్న విషయాన్ని ఎవరికి తెలియదు. నాకు ఎందుకంటే కుటుంబ సభ్యులుగా నాకు ఆ విషయం తెలుసు. మరి ఈరోజు ఈ యొక్క రాయలసీమ విషయంలో నిర్దిష్ట ప్రణాళికతో ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి వివక్షత విషయంలో ఈరోజు ముందుకెళ్తూ అన్ని రాజకీయ పార్టీలకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించదు. కారణం అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాలన్నీ కూడా ధనిక ప్రాంతాల కొమ్ము కాస్తూ కోస్తా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఏ అధిష్టానం కూడా అప్రబద్ధ నిర్మించడం వల్ల ఈరోజు తుంగభద్ర ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేదానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి హెచ్ఎల్సి ఎల్ఎల్సి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం కూడా అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడదు, ఈరోజు ప్రభుత్వం మాట్లాడదు, బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు. అరే ఈరోజు మేము అక్కడ జాతీయ ప్రాజెక్టుగా చేశాం, మీకు ప్రత్యామ్నాయంగా ఈరోజు ఆలమట్టి నుంచి ఈరోజు బుక్కపట్నం వరకు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నదులను అనుసంధానం చేస్తూ అక్కడ వచ్చినటువంటి గుడ్డియర్లు వచ్చే వరద నీళ్ళన్నింటినీ కూడా రాయలసీమ ప్రాంతానికి ఇస్తామని చెప్పేసి బీజేపీ మాట్లాడదు, బీజేపీతో కలుస్తున్నటువంటి జనసేన మాట్లాడదు, తెలుగుదేశం మాట్లాడదు. ఈ ప్రభుత్వం కనీసం నివేదిక ఇవ్వదు. మరి ఈరోజు మనమందరం కూడా ఉద్యమకారులుగా కావచ్చు, కవులుగా కావచ్చు, కళాకారులు కావచ్చు, మన యొక్క ఆవేదనను అన్ని పుస్తకాల రూపంలో కావచ్చు, ఉద్యమాల రూపంలో కావచ్చు మనం అందిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు సిగ్గు లేకోకుండా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎగబడి ఈ పార్టీల్లో చేరడానికి కావచ్చు, ఈ పార్టీలను జెండాలు మోసేదానికి కావచ్చు ముందుకు పోతున్నామంటే మన రాయలసీమ ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈరోజు నీళ్లు పారుకోకుండా ఈరోజు ఎందుకు ఎడారి అవుతుందన్న విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తల మీద ఉన్నది. మరి వీళ్ళు బాగుపడుతున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు మనల్ని సన్మార్గంలో నడుతున్నప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని బాగు చేయనప్పుడు వీళ్ళ జెండాలు మనం ఎందుకు మోయాలి? ఈరోజు బండి నారాయణ స్వామి గారు లాంటి వాళ్ళు ఈరోజు అభివృద్ధిని కోరుకొని ఒకప్పుడు అందరూ మాట్లాడే మాటలు ఇవన్నీ కల్లిపల్లి మనం ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందే అనే నినాదం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈరోజు చెప్తున్నారంటే వారి యొక్క మనోవేదనను మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీలో చేరే వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ వెనుక తిరిగే వాళ్ళు కావచ్చు, ఆ నాయకుల దగ్గర ఆ యొక్క అధిష్టానాల దగ్గర ఇటువంటి మేధావులను కూర్చోబెడితే రాయలసీమ సమస్యలకు కనీసం పరిష్కారం చేసే మార్గాలన్నా వాళ్ళ చెవిన పడేదానికి, చెవిన వేసేదానికి మేధావులందరూ కూడా ఉన్నారు. ఉద్యమకారులు కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ.